ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది. ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది. 2 సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది, ఇంటికి వెళ్ళిపోద్ది, రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే భారతీయ జనతా పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల హామీలు ఇప్పటికిచ్చారు, ఇంకా ఇస్తారంట. సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకు వేసేటువంటి కార్యక్రమాలు 6 లక్షల కోట్ల రూపాయలంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరీ నేను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నా. మీ బొంకు మాటలు ఆపి నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు. మా ఊళ్ళో కుళ్ళ అబద్ధం ఒకటి ఉంది. కుళ్ళ అబద్ధం నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఆ కుళ్ళ అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు. నేను చెప్పేదేమో నీతులు. ఆయన ఎవరో రామ్ నితీష్ అని మాల్ కట్టుకుంటే బైపాస్ రోడ్లో నేను ఎన్ఓసీ ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేశానని మీరు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఆ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఈ బందరు కుళ్ళు అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్దాలని నోటితో వల్లివేసిన వాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ కుళ్ళు అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా. ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినట్టు నాయన్ని నా వెనకాలైనా పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని గాని, లేదా నాని డిమాండ్ చేశాడని గాని, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని గాని, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని గాని నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. కుళ్ళ అబద్ధాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ రామ్ నితీష్ అని నా వెనకాల అక్కర్లా, నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా, రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా, ఎవరితో అన్న ఒక మాట చెప్పమనండి. పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, లేకపోతే డబ్బు అడిగాడు, డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట. ఈ రోజుకి నేను గొప్పగా చెప్తా రామ్ నితీష్ గురించి. వాళ్ళ తాతగా వాళ్ళ నాన్నమ్మ గారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్లో ఆ మాల్ వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటానికి ఆ కనెక్టింగ్ లింక్ టౌన్లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు, మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను. ఆ రామ్ నితీష్ని చెప్పండి. పేరు నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను, ఒక మాట చెప్పనండి. షంషేర్గా చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు కుళ్ళబద్ధం, నేను ఒప్పుకుంటా, నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పిన అతను ఒక్క మాట చెప్పానండి. ఇవాళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి, సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతాను.